ఈరోజు ఒక పెద్దరాయుడు తీర్పు వెలువడింది. ఆ పెద్దరాయుడు ఎవరనుకుంటున్నారా? మనల్ని మాస్ జాతరతో ఎంటర్‌టైన్ చేసి, ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసి, పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారే మన పెద్దరాయుడు. ఎందుకు పెద్దరాయుడు అంటున్నానంటే, ఆయన ఇయాల చాలా చక్కగా మాట్లాడాడు. 2024 డిసెంబర్ 4వ తారీఖు రాత్రి జరిగిన ఒక సంఘటన, ఒక దురదృష్టకరమైన సంఘటన గురించి ఈ నెలంతా ఇదే మాట్లాడుకున్నారు. నెల మొత్తం గూడా ఎక్కడ జూసినా, ఏ న్యూస్ చూసినా పెద్ద న్యూస్ ఏంటంటే, అల్లు అర్జున్ గారి 'సంధ్య థియేటర్' వివాదం. ఆ తొక్కిసలాట, ఒక మనిషి చావు, ఇవన్నీ మాట్లాడుతూనే ఉన్నారు. వీటిలో తప్పెవరిది, ఒప్పెవరిది? ఎవరు మాట్లాడినా సరే, ఎవరు ఒకవైపు తీసుకున్నా సరే, ఇంకొక వైపు వాళ్ళకి కోపమొస్తది. కారణం అంత సునిశితమైన కంటెంట్ అది. ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. ఒక నిండు ప్రాణం బలిగొంది. దానికి కారణాలెవరు? ఇట్లాంటియన్నీ గూడా రకరకాలుగా ఎవరి విజన్ వారితోని కోట్ల మంది మాట్లాడుకున్నారు ఈ టాపిక్‌ని. నిజంగా గూడా ఇవాళ ఆయన నిజంగా పెదరాయుడు తీర్పుని ఎందుకన్నానంటే, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. అనవసరంగా ఒక హీరోని కార్నర్ జేసి, అతనొక్కడి మీదకే ఎళ్ళిపోయేటట్టు చేసుకున్నారు. ఒక అల్లు అర్జున్‌నే కార్నర్ చేసేశారు. హీరోదొక్కడిదే తప్పన్నట్టుగా మాట్లాడారు. అలానే రేవంత్ రెడ్డి గారిని గూడా హీరోగా డీల్ జేశారు. ఆయన మాటల్లో ఎంత పరిపక్వత ఉందంటే, చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఓ పక్క ప్రభుత్వాన్ని గౌరవిస్తూనే, ఇంకో పక్క అల్లు అర్జున్‌ని కాపాడే ప్రయత్నం చేశారు. ఎంత పర్ఫెక్ట్‌గా అంటే, అతనొక్కడే ఎలా కారణమవుతారు? దీనికి సారీ జెప్పుండాల్సింది ఒక ఒక నిజంగా ఒక సమస్యొచ్చినప్పుడు, ఒక బాధిత కుటుంబానికి ఇమ్మీడియేట్‌గా ఎళ్లి రెండో రోజునే కూర్చొని సారీ చెప్పిండి, ఆ రోజున వాళ్ళకి సంబంధించినయన్నీ కూడా మేము తీసుకుంటాం బరువు బాధ్యతలని చెప్పుంటే, చాలా గౌరవప్రదంగా ఈ ఈ టాపిక్ ఇంత దూరం వచ్చుండేది కాదు. ఇన్ని వీడియోస్ రిలీజ్ అయ్యి ఉండేవి కాదు. నిజంగా కూడా ఇది ఎవరి వైపు నుంచి మాట్లాడాలి? ఒక పక్క అల్లు అర్జున్ థియేటర్‌కొచ్చిన రోజు నేను అక్కడే ఉన్నాను. కానీ స్టాంపేడ్ జరిగిపోయింది. ఓ పక్క మనిషి చనిపోయినప్పుడు ఎవరి వైపు కూడా తీసుకోలేం. ఎటువైపు తీసుకున్నా సరే ఇబ్బందికర పరిస్థితే. ఇన్ని రోజుల తర్వాత ఈయన చాలా తీక్షణంగా ఆలోచించి, ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చాలా సుదీర్ఘంగా ఒక్కొక్క విషయాన్ని టాపిక్‌ని మాట్లాడుకుంటూ వచ్చారు. ఓ పక్క అల్లు అర్జునే కాకుండా ఆ ప్లేస్‌లో ఎవరున్నా సరే, రేవంత్ రెడ్డి ఇలానే ప్రవర్తించేవాడని తెలంగాణ సీఎం గురించి చాలా మంచి మాటలు చెప్పాడు. ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమని ఆయన ఎంతో బాగా చూసుకున్నారని, 'పుష్ప 2' సినిమాకి సంబంధించి కూడా ప్రీమియర్ షోలకు కానీ, బెనిఫిట్ షోలకు కానీ అట్ ద సేమ్ టైమ్ సినిమా టికెట్ల రేటు పెరిగే విషయంలో కూడా చాలా బాగా చూసుకున్నారు. ఇంకెంతకంటే ఏం చూసుకుంటారు? అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు సరిగ్గా నించున్నాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మాటల ద్వారా తెలిసింది. అంటే అందరూ కూడా మాట్లాడుకుంటాం. మనందరం కూడా మాట్లాడుకుంటాం. కానీ ఇది ఎటో ఒకవైపుకి దారితీస్తది. ఒక గౌరవమైన పదవిలో ఉండి, డిప్యూటీ సీఎం పదవిలో ఉండి, ఒక టాప్ హీరోగా ఒక వెలిగిన ఒక వ్యక్తి మాట్లాడితే మాత్రం ఓకే. ఇది కదా ఒక పెద్ద మనిషి తరహాగా మాట్లాడిన మాట అంటే, ఇది కదా పెదరాయుడు తీర్పు అంటే అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు గూడా చర్చించుకుంటున్నారు. అందుకనే ఈ రోజున అన్ని హెడ్‌లైన్స్‌లో గూడా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ టాపిక్ గురించి మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయింది. ఇకపోతే ఇది ఎటువైపు దారితీస్తదంటే, దాదాపుగా ఇయన్నీ గూడా సమసిపోయినట్టే. ముందు సమస్య అయితే ఒక ఉగ్ర రూపంలో ఉన్న సమస్యని ఒక రూ. 2,00,00,000 బాధిత కుటుంబాలకి ఇచ్చేసి, వాళ్ళకి అండదండలుగా మేము ఉంటామని చెప్పడంతోని ఒక పద్ధతి ప్రకారం ఒక సమస్యకి ఆహ్, కొద్దిగా తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. ఫ్యూచర్‌లో గూడా ఈ అరెస్ట్‌లు వీటికి సంబంధించి కూడా ఇంకా కూడా చిన్న చిన్న పరిష్కారాలకి ఇదొక నాందిగా అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక లా అండ్ ఆర్డర్‌లో ఉండి, ఒక సిస్టమ్ జ్యుడిషియరీలో ఉన్న ఒక టాపిక్‌ని ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న వ్యక్తి చాలా హుందాగా మాటారనిపించింది. అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఇలాంటివన్నీ ఏం కాకుండా ఒక జరిగిన సంఘటనని ఒక సంఘటనలాగా చూసి ఆయన మాట్లాడిన విధానం నిజంగా కూడా చాలా బావుంది. ఇకపోతే అల్లు అర్జున్ టాపిక్ తీసుకొని థియేటర్‌కి సంబంధించింది గానీ, థియేటర్‌కి వెళ్ళినప్పుడు కానీ, ఆ స్టాఫ్ కొంచెం ఇంకొద్దిగా జాగ్రత్తగా వహిస్తే బావుండేది. ఎవరైనా జనం ప్రజలు కనిపించినప్పుడు, ప్రేక్షకులు కనిపించినప్పుడు ఏ హీరోకైనా పైకి లేసి చెయ్యెత్తి వాళ్ళ వాళ్ళ దగ్గర మనస్ఫూర్తిగా వాళ్ళ ఆశీర్వాదాలు పొందాలని ప్రతి ఒక్క హీరోకి ఉంటుంది. అలాగే తను తీసిన సినిమాని ప్రేక్షకులతో కలిసి కూర్చొని సినిమా చూస్తే వచ్చే హై వేరే ఉంటుంది కాబట్టి అక్కడికెళ్ళి చూడటంలో కూడా తప్పేం లేదు గానీ, ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటే బావుండేది. జరిగినప్పటికిని గూడా ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయితే ఇంకా బావుండేదని చెప్పారు. ఇప్పుడిప్పుడే
పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు మళ్ళీ దగ్గరవుతున్నారేమో అనిపించే ఒక సందేశం వచ్చింది. కారణం ఏంటంటే, తన 'ఓజీకి' సంబంధించి ఇప్పటికి ఎంతో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు 'ఓజీ' విడుదలవుతుందని. లేకపోతే 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' సినిమాల గురించి ఇంకా మాట్లాడుకుంటున్న సంగతి. వచ్చే ఏడన్నా విడుదలవుతాయేమో మా సినిమాలని చెప్పేసి ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. కాకపోతే ఈ 4, 5 తారీఖుల్లో ఖచ్చితంగా సినిమాలకు సంబంధించిన ఒక మీటింగ్‌లో బాబాయ్ అబ్బాయి కోసం వస్తున్నాడు. ఆ సినిమానే 'గేమ్ చేంజర్స్' మధ్యలో చాలా గొడవలున్నాయి. అది ఇది అనుకున్నాయి. అన్నీ గూడా దీంతో ఫుల్ స్టాప్ పడ్డట్టే. దేనికంటే హీరోని కార్నర్ చేశారు. హీరో ఒక్కడే ఎలా బాధ్యుడవుతాడని జెప్పేసి అల్లు అర్జున్ వైపున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక్క మాటే అల్లు అర్జున్‌కి శ్రీరామ రక్ష అనుకోవాలి. అల్లు ఫ్యామిలీల మధ్య, మెగా ఫ్యామిలీల మధ్య ఏమీ లేదు. ఏదైనా ఉన్నప్పటికి కూడా అయన్నీ వస్తుంటాయి, పోతుంటాయి అన్నట్టుగా అలాంటి ఒక సందేశాన్ని ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగు జాతి మొత్తానికి చెప్పారు. ఏదేమైనా ఈ సంఘటన అంతా ఇలా జరిగింది. ఇదంతా జరుగుతా అందరూ చూస్తా ఉన్నారు. ఒక పక్క ప్రేక్షకులు, ఇంకో పక్క అల్లు అర్జున్ అభిమానులు, ఇంకో పక్క గవర్నమెంటు ప్రతి ఒక్కళ్ళు గూడా నిందలు పడ్డారు. ఇంత లాంగ్ పీరియడ్ కాకుండా ఇవాళ డిసెంబర్ 30వ తారీఖు 26 రోజులు కాకుండా ఇంకొక 10 రోజుల ముందు ఈ టాపిక్‌కి ఫుల్ స్టాప్ పెట్టుంటే, ఇంకొక 10 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుంటే ఇంకొంచెం బాగుండేదని నాకనిపిస్తుంది. చూస్తూనే ఉండండి. ఇలాంటి అనేక వీడియోస్‌ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ద్వారా. నేను మీ శివ మల్లాల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్‌లో. సో, మీకొక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్‌ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు Telugulo ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.